ఆదుకుంట వాక్కులే ఈడ వల్ల రూపులే తల వల్ల శాంతం 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 అమ్మండి శాంతం గురువుల ఆజ్ఞే వెనక గురువుల ఆజ్ఞే అమ్మని గురువుల ఆజ్ఞే గురువుల ఆజ్ఞే అమ్మని గురువుల ఆజ్ఞే సంవత్సరానికి ఒకసారి వచ్చేది చేసేది మీరు కూడా అందరూ ఒకసారి రాండి వారాలు. అప్పుడు ఏమి మీకు టైం లేదు. నబీ కూడా ఎంత దూరం నడిచి రావచ్చు, ఎర్ముక్కపల్లి ఎంత నడిచి రావచ్చు. రాండి ఒక రోజు. వాళ్ళు ఏదో ఏడ్చి బాధపడ్డాము ఎందుకు ఎన్ని వచ్చాంలే తల్లి, కొలుసాం తల్లి, మర్చిపోం తల్లి, నిన్ను పోలేరమ్మ తల్లి, మర్చిపోం తల్లి, మర్చిపోం జగన్ చేయ తల్లి. రక్త సముద్రం తిరిగాను వెనక్కి పడాల, ముందరికి పడతాం మళ్ళా పడతాను పైకి. వద్దులేండి. వారానికి ఒకసారి ఆడుంది నబీ కోటి ఆడుంది, ఎరుముక్కపల్లి ఆడుంది. రాండి మా పొద్దున వాళ్ళకు కూడా చెప్పిన అందరము వారానికి ఒకసారి రాండి. మంగళవారమో శుక్రవారమో దుర్గమ్మ గుడికి పోయేటప్పుడు ఒకసారి వచ్చి తగిలిపోండి. ఆయన కూడా తగులుతాం చెప్పకూడదా? బాధమ్మా వస్తాంలే తల్లి అమ్మా. సరే 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 వస్తా వస్తాలే తల్లి. కూర్చొని ఉంటే యాను చేయండి, ఒక నల్ల మేకపోతులు వేయండి, ఒక నల్ల కొలు దిగుతాయి. వద్దండి తల్లి, శాంతి 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 తల్లి. శాంతంలోనే ఉంటా. ఒకసారి తగిలిపోండి. వస్తాం 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 స్వామి పండి సరే. ఏకేటీవీ నిజం నిప్పు లాంటిది. ఇది కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు దేవరా. ఈ దేవరా అనేది మాకు అంకాలమ్మ ప్లస్ పోలేరమ్మ బోనాలు ఎత్తుకొని పోలేరమ్మకు ఫస్ట్ మేము ఇక్కడికి వస్తాము. ఎర్మక్కపల్లిలో ఉండే సంధ్యాశక్తి ఇక్కడ ఉండే పోలేరమ్మ తల్లి మేము కొన్నేళ్ళగా చూస్తున్నాము. ఈ నెలకు గాను ఈ పోలేరమ్మ గారు ఈ మన ఒంటిలోకి రావడం జరిగింది. కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతారని రాలేదు, ఈసారి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారని చెప్పింది అమ్మాయి కూడా. ఆమె తల్లి ఇక్కడ గుడి కట్టేయాలని చెప్పేసి నలుగురికి వచ్చింది. నలుగురికి చెప్పారు గుడి కట్టించమని. మన వాళ్ళందరూ కలిసి ఈ గుడికి కట్టేదానికి చందాలు వసూలు చేయాలని, దాని గురించి గుడిని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాను. వీలైనంత వరకు మన వాళ్ళని కాదు, మిగతా వాళ్ళని ఎవరైనా సరే ఈ పోలేరమ్మ గుడికి పునర్నిర్మాణానికి సాయం చేసి ఈ గుడిని నిర్మించడానికి మాకు సాయం చేయవలసిందిగా ఏకేటీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఏకే న్యూస్ నిజం నిప్పు లాంటిది. అందరికీ దేవర శుభాకాంక్షలు. ఈరోజు మనము కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నబీకోట్ కుమారవీధి నందు ప్రతి కార్తీక మాసం రోజు పోలేరమ్మ గుడికి అంకాలమ్మ గుడికి దేవర చేయడం జరుగుతుంది. ప్రతి 3వ వారము ప్రతి సంవత్సరం ఈ విధంగానే కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఈ దేవర అయిపోయిన తర్వాత
లాస్ట్ వారము ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో సమేతంగా వనభోజనాలు కూడా జరుగుతాయి. ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇది ఇప్పటి తరంది కాదు, దాదాపుగా కొన్ని 4-5 తరాల నుంచి ఇది కొనసాగుతుంది. పెద్దలు తాతలు ముత్తాతల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని జయప్రదం చేస్తున్నారు. దీన్ని ఇంకా డెవలప్ చేయాలని, ఈ గుడికి ఇంకా డెవలప్ చేయాలని ఇప్పుడే కమిటీ వారు మాట్లాడడం జరిగింది. ఈ పోలేరమ్మ గుడికి ఎవరైనా ఉంటే దయచేసి సహాయం సహకారాల నుంచి ఈ పోలేరమ్మ గుడి పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరు పూనుకొని దీన్ని దిగ్విజయంగా కొనసాగించి ప్రతి ఒక్కరి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఏకే న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజం నిప్పు లాంటిది. వెల్కమ్ టు ఏకే న్యూస్ నిజం నిప్పు లాంటిది. మనం ఇప్పుడు వచ్చేసి పోలేరమ్మ తల్లి దగ్గర ఉన్నాము. అందరికీ దేవర శుభాకాంక్షలు. అందరికీ అంకాలమ్మ తల్లి దేవర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసంలో పోలేరమ్మ తల్లికి బోనాలు సమర్పించుకొని ప్రతి సంవత్సరము నబికోటు కుమ్మరవీధికి చెందిన వాళ్ళము ప్రతి సంవత్సరం పోలేరమ్మ తల్లికి బోనాలను సమర్పించుకొని ఆ తల్లి ఆశీస్సులను మేము తీసుకుంటూ ఉంటాము. అందరినీ ఆ పోలేరమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం పోలేరమ్మ తల్లి జాతర అందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఆ తల్లి దీవెనలు అందరికీ చల్లగా ఉండాలని సంతోషంగా కోరుకుంటున్నాము. అందరికీ ఏకే న్యూస్ వారికి కృతజ్ఞతలు. వెల్కమ్ టు ఏకే న్యూస్ నిజం నిప్పు లాంటిది. నవీకోట కుమ్మరి వీధి అనే ఏరియాలో ప్రతి సంవత్సరం కూడా దేవర కార్యక్రమం అనేది జరుగుతుంది. దేవర కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్య సందేశం ఏమనగా 5 ఆటలు, ముఖ్యంగా కారణం ఏమనగా 5 పొట్టేళ్లతోనే జరుగుతుంది ఈ సందర్భం అనేది. 1 అంకాలమ్మ కాడ అనేది పోస్తాము, 4 నైట్ దేవత ముగ్గేసి పొద్దున మిగతా 4 కూడా పోసే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన దగ్గర పాల్గొంటారు. బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, ఇంకొకరు కానీ ఈ పండుగ అంటే ముఖ్యంగా మనసులో పెట్టుకొని మనస్ఫూర్తిగా దైవంగా వచ్చి కొలుచుకుంటారు. ఇక్కడ అంకాలమ్మ దగ్గర సంధ్యా సర్కిల్ వేసుకోలో పక్క సందులో లోపల అంకాలమ్మ గుడి దగ్గర కూడా ఈ సందర్భం అనేది జరుగుతుంది. పోలేరమ్మ గుడి నైట్ అనేది మనం అంకాలమ్మ బొమ్మ కూడా వేస్తాము. దాని గురించి కూడా నైట్ అనేది కూడా దాని గురించి క్లారిటీ ఇస్తాము. దాని గురించి కూడా వీడియో కూడా తీయడం జరుగుతుంది. ఏమో ముఖ్య సందేశం ఏమనగా ఈ పండుగ అనేది గత 40 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు 4 తరాల నుంచి కూడా జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఇదే విధంగా కూడా సాగుతుంది. యాడే కానీ తగ్గింది లేదు, పోయింది లేదు. ఎవరున్నా లేకుండా కూడా ఇదే విధంగా జరుగుతూనే ఉంది. పండుగ కూడా ఎవరు ఎక్కడ తగ్గడం లేదు. బ్రహ్మాండ పండుగ జరుపుతారు. ప్రతి ఒక్క సంవత్సరం కూడా అనుకోకుండా జరుగుతుంది. ఇది ఎవరు ఊహించకపోయినా కూడా 5 ఆటలు అనేవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఊహించని విధంగా ఎవరు ఊహించని విధంగా సడన్గా జరిగిపోతుంది. ఆ వారంలోనే కూడా కానీ కూడా నేను మనవి చేయడం కూడా తెలియజేస్తాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత 100 సంవత్సరాల నుండి ఇక్కడ పోలేరమ్మ టెంపుల్ సంధ్యా థియేటర్ దగ్గర కడప సంధ్యా థియేటర్ దగ్గర సున్నపాలపల్లిలో పోలేరమ్మ టెంపుల్ గత 100 సంవత్సరాల నుంచి ఉన్నది. ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఏడాది ఒకసారి బాగా జాతర బాగా జరుగుతుంది. నవీకోట నుంచి జనాలు భారీగా వచ్చి ఇక్కడ ఏటలు కోయడము, అన్నదానం చేయడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎర్రమక్కపల్లి నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ జాతర జరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 3వ వారం ప్రతిసారి జరుగుతుంది. దాని నుంచి ఈ గుడికి దాతలు కొద్దిగా డెవలప్మెంట్ కోసం దాతలు కూడా సహకరించాలని